రోజు ఇన్నోవాలు ఫార్చునర్లో తిరుగుతా ఉంటే అధిపతులు అవుతుంటే నువ్వు ఒక మొబైల్ మెయింటైన్ చేయడానికి కూడా ఇబ్బంది పడతావు. ఏంటి తేడా నీకు అతనికి? దాన్ని గమనించాల్సిన అవసరం ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ. అయితే ఇక్కడ రాజకీయాల్లో మనం చూస్తున్నాం కొంతకాలం నుంచి, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఉన్నారో వాళ్ళు ఒక్కసారి కనుక రాజకీయాల్లో ఒక పదవి సర్పంచ్ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు చేపడితే తదుపరి వాళ్ళు మళ్ళీ కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తుంది. ఆర్థికంగా చితికిపోతున్నారు, రాజకీయంగా వెనకబడుతున్నారు. ఇక మిగిలిన వర్గాల వాళ్ళు కూడా వీళ్ళని చూసి రాజకీయాల్లోకి వెళ్తే మనం ఇలా వెనకబడిపోతామని చెప్పేసి భయంతో రాజకీయాలకి దూరంగా ఉంటారు. దీన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? మీరు గమనించండి, డాక్టర్ అంబేద్కర్ గారు, స్వర్గీయ బీపీ మండల గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల పుణ్యాన్నే ఈ స్థానిక సంస్థల్లోనైనా సరే వీళ్ళకి ఈ మాత్రం అవకాశాలు దొరుకుతా ఉంది తప్ప లేకపోతే అది కూడా ఇచ్చేవాళ్ళు. గత ఎన్నికలప్పుడు, గత స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కనుక మనం గమనిస్తే కొన్ని ప్రాంతాలలో అయితే ఎంత దారుణంగా అంటే రాజ్యాంగాన్ని కూడా అపహాస్యం చేసే విధంగా ఎస్సీ రిజర్వ్డ్ వచ్చినటువంటి గ్రామ పంచాయతీ కానివ్వండి లేదా మున్సిపాలిటీ కానివ్వండి ఏదైనా సరే అక్కడ కేవలం దళితులను మాత్రమే పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక దళితులను సర్పంచం చేసి ఒక నెల 2 నెలలకి అతను పక్కన పెట్టేసి వీళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తిని సర్పంచ్గా పెడతాం. వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళ కులానికో లేదా వాళ్ళ వర్గానికో సంబంధించినటువంటి వ్యక్తిని పెడతాం. ఎంత ప్రమాదకరంగా రాజ్యాంగం ఈరోజు ఎంత ప్రమాదంలో పడిందో. రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా కావాల్సే పరిస్థితి ఈరోజు రాజకీయ పార్టీలో. తర్వాత ఎందుకు మిగతా వర్గాలు కూడా రాజకీయాల పట్ల ముందుకు చూపుతున్నారంటే సామాన్యులకు ఈరోజు రాజకీయం అనేది అందరిని రక్షణ చేస్తుంది. డబ్బు లేదు రాజకీయం లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. ఒక మామూలు సర్పంచ్గా పోటీ చేయడానికి కూడా కొంత పెద్ద విలేజ్ అయితే ₹1 కోటి ఖర్చు అయ్యింది. ఇక ఎమ్మెల్యే ఎంపీలకి అయితే 100 కోట్లు ఈ పరిస్థితుల్లో ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్నటువంటి వర్గాలు ముందుకు వచ్చి సర్పంచ్ చేసేటటువంటి పరిస్థితి మిగతా వర్గాల్లో కనిపించింది. అని రిజర్వేషన్ కాబట్టి వాడిని ఎలాగైనా సరే ఇదిగో నిన్ను పెడుతున్నాము, 4 ఎకరాలు ఉన్నాడు చూస్తాడు, నిన్ను పెడుతున్నారా నువ్వు సర్పంచ్ అంటారు. మనకున్నటువంటి రాజకీయాలకు రావాలనే ఆసక్తితోటి ఈ 4 ఎకరాల్లో 2 ఎకరాలు అమ్మేసుకుంటాం, సర్పంచ్గా పోటీ చేస్తాం. సర్పంచ్గా పోటీ చేసిన తర్వాత స్థానిక సంస్థల ప్రతినిధులకు అవకాశాలు, వాళ్ళ యొక్క అధికారాలు పరిమితం, వాళ్ళకి చాలా పరిమితంగా ఉన్నాయి. అందుకే స్థానిక సంస్థలు వికేంద్రీకరణ జరగాలి. వాళ్ళ పరిమితులతో ఏమవుతుందంటే ఆర్థికంగా వీళ్ళు బలపడలేరు. సర్పంచ్గా చేసినప్పుడు మళ్ళీ అదే రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే అతను ఏం చెప్తాడంటే నువ్వు సర్పంచ్వి, నువ్వు ఈ బట్టలు వేసుకుని వస్తే ఎలాగా, నువ్వు ఈ బండి మీద తిరిగితే ఎలాగా, నీకు విలువే ఉంటుంది, నువ్వు మంచి బట్టలు వేస్తూ మంచి కారు కొనుక్కోమంటాడు. గౌరవంగా నడుచుకోవాలన్న ఒక సంకేతం ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏమంటే అతను గౌరవంగా బ్రతకడానికి కావాల్సిన అవకాశాలు మాత్రం ఇవ్వరు. అలా ఉండాలని చెబుతారు. ఆర్థిక వెసులుబాటు కల్పించకుండా చెబుతారు. ఇతను ఏం చేస్తాడు, 4 ఎకరాల్లో సర్పంచ్ గా పోటీ చేసినప్పుడు 2 ఎకరాలు పోయింది. ఈ 5 సంవత్సరాలు ఈ హంగామా కోసం ఇంకో 2 ఎకరాలు పోతుంది. టోటల్ గా ఆస్తి పదవి చేస్తాడే తప్ప ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుని రోడ్డు పెడతారు. ఇప్పుడు ఇతన్ని చూసి మిగతా వర్గాలు ఇంకే ముందుకు వస్తారు, మనకెందుకు సర్పంచ్ చేసి బాగుపడ్డాడు ఎవరు మనకెందుకు అంటారు. కానీ అతని అధికారాలు, మన అధికారాలు మనకి ఇవ్వటం లేదు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాము. తర్వాత విస్తృత అధికారాలు ఎవరి చేతిలో ఉన్నాయి, ఆ అధికారం ఆ స్థానం కోసం పోటీ పడాలన్న తపన రావట్లేదు, భయపడిపోతాం. డబ్బులు మనకున్నదే అంతంత మాత్రం ఖర్చు అయిపోతే మన పిల్లల భవిష్యత్తు ఏంటి. సో ఎప్పుడు మనల్ని ఒక చట్టంలో ఇరికిచ్చేస్తాం. మన కుటుంబం, మన పిల్లల చదువులు, మన భవిష్యత్తు ఈ ఆలోచనల వరకే కేంద్రీకృతం అయ్యేలాగా చేస్తాం. ప్రైవేటీకరణ వల్ల వచ్చిన నష్టాలు చూడండి. ఉదాహరణకు తీసుకుంటే విద్యా, వైద్యం ప్రైవేటీకరణ వల్ల జరిగినటువంటి నష్టాలు గమనించండి. తక్కువ మీకు ఒక 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అయ్యే పని ఏంటో చెప్పండి. విద్యా, వైద్యం మీ పిల్లాడిని కాలేజీలోనే చేర్చాలి, ఒక హాస్పిటల్ కన్నా మన ట్రీట్మెంట్కి వెళ్ళాలి. ప్రైవేటీకరణ వల్ల మన నియంత్రణ లేకుండా పోయింది. సో మనకి ఏదన్నా జబ్బు చేస్తే హాస్పిటల్కి వెళ్తే 4 లక్షలు అవుతాయి, 5 లక్షలు అవుతాయి అని చెప్పి ఇక ఈ ఆర్థిక చట్టంలోనే ఇరుక్కుంటున్నారు తప్ప బయటకు వద్దామన్న ఆలోచన మిగతా వర్గాలకు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క బీసీలో ఆర్థికంగా రాజకీయంగా ఎదగాలంటే ప్రభుత్వాలు ఏ చర్యలు తీసుకుంటే వీళ్ళకి ఆర్థికంగా రాజకీయంగా ఎదిగే అవకాశాలు కల్పిస్తారు? ముఖ్యంగా సమగ్ర కులగణన జరగాలి. సమగ్ర కులగణన జరిగితేనే ఇప్పుడు మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ లేదా మన విద్యా సంస్థ కానీ ఏదైనా కానీ ఇప్పుడు పిల్లాడికి మన స్కూల్కి పంపిస్తే ఎగ్జామ్స్ పెడతాం. ఎందుకు అంటే ఇతను ఈ కాలం నుంచి ఈ కాలం వరకు ఎంత డెవలప్మెంట్ జరిగింది,
విద్యాపరంగా కానీ లేదా మీ వ్యాపార పరంగా కానీ మనం అభివృద్ధి దశలోనే వెళ్తున్నామా, ఏమన్నా ఇబ్బంది పడుతున్నామా, ఏమైనా బాకీ చేసుకుంటున్నామా అనేది రివ్యూ చేసుకుంటాం కదా. అలాగే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల కాలం గడుపుతా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ఎందుకు కొన్ని వర్గాలు వెనకబడి ఉన్నాయి, ఎందుకు ఇంకా కొన్ని వర్గాలు కూడు గుడ్డ నీరు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. 75 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో కనుక తీసుకుంటే కేవలం కొన్ని వర్గాల చేతిలోనే రాజ్యం ఉంది. గత 30 సంవత్సరాలుగా తీసుకుంటే కేవలం 2 కుటుంబాల చేతిలోనే రాజ్యాధికారం ఆంధ్రప్రదేశ్. ఈ గత 70 సంవత్సరాలు కానీ లేదా గత 30 సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ముఖ్యమంత్రులు కానీ వీళ్ళు ఈ కింద వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడతానే ఉన్నా అని చెబుతున్నారు. నిజంగా అభివృద్ధి చెందుతున్నారా? 30 సంవత్సరాలుగా ఈ 2 కుటుంబాల చేతిలోనే రాజ్యాధికారం ఉందండి ఈ రాష్ట్రంలో. ఈ 2 కుటుంబాలు, ఈ 2 పార్టీలు కూడా మాది బీసీ పార్టీ, మాది ఎస్సీ పార్టీ, మాది మైనారిటీ పార్టీ అని చెబుతున్నారు. 30 సంవత్సరాలుగా మీరు పోరాడుతూ ఉంటే, 30 సంవత్సరాలుగా నిజంగా పేదల అభివృద్ధి కోసం పోరాడుతూ ఉంటే వీళ్ళు ఎందుకు అభివృద్ధి చెందట్లేదు? ఖచ్చితంగా అభివృద్ధి పదంలో దూసుకెళ్లాల్సిందే, కానీ అక్కడ జరగట్లేదు కదా. ఇంకా 40 సంవత్సరాలు ఈ సంక్షేమ పథకాలు అందించిన అభివృద్ధి పదంలోకి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కేజీ 2 రూపాయల బియ్యం తీసుకొని వస్తే ఇప్పుడు రూపాయికే కేజీ బియ్యం, అవసరం అయితే ఫ్రీ రేషన్. అంటే ఇప్పటికీ కూడా రేషన్ కోసం మనం ఆధారపడే పరిస్థితి వచ్చింది. అంటే ఎదుగుదల ఇంకా రానట్టే కదా. కాబట్టి మీ పరిపాలనలో లోపాలు ఉన్నాయి. ఎందుకు కొన్ని వర్గాలు అయితే మీరు గమనిస్తే కొన్ని వర్గాలు విపరీతమైనటువంటి వేగం చూస్తారు వ్యాపార రంగాల్లో కానీ. ఎందుకు వీళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నారు, వీళ్ళు ఎందుకు వెళ్తా ఉన్నారు? ఇప్పుడు మీరే చెబుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు సంపాదించారు. ఎలా ఒక 5 సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉంటేనే 1,00,000 కోట్లు సంపాదించేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మిగతా వర్గాలకు 30 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి మీరు పరిపాలన అందిస్తున్నారు, ఎందుకు అభివృద్ధి? ఎందుకు కోటి రూపాయలు సంపాదించలేని పరిస్థితిలో? కాబట్టి ఇది అంతా జరగాలి అంటే ఎందుకు వీళ్ళు అభివృద్ధి చెందుతున్నారు, ఎందుకు వీళ్ళు అభివృద్ధి చెందట్లేదు, ఎక్కడ లోపం జరుగుతా ఉంది అనేది రివ్యూ జరగాలి. కాబట్టి అఖిలేష్ యాదవ్ గారు సమగ్ర కులగణన అంశాన్ని 2022 యూపీ ఎలక్షన్స్ లో కేంద్ర ప్రభుత్వం కోర్టులో వేసేసి చేతులు దురుపుకోకుండా అంత పెద్ద రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి కనుక అయితే ఖచ్చితంగా 3 నెలల్లో సమగ్ర కులగణన జరిపిస్తానని చెప్పారు. అలాగే బీహార్లో కనుక గమనిస్తే నితీష్ కుమార్ కానివ్వండి, తేజస్వి గారి ఇద్దరు కూడా పరిపాలన అందిస్తా ఉన్నప్పుడు సమగ్ర కులగణన జరిపించి ఎవరికి ఎంత ఉందో తేల్చి రిజర్వేషన్ కూడా పెంచారు. రిజర్వేషన్ పెంచి 60% రిజర్వేషన్ తీసుకొని వచ్చారు. అయితే ఎప్పుడైతే వీళ్ళు ముందుకు వస్తూ ఉంటారో తెలంగాణ యంత్రాంగం ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందో మీకు తెలియని కాదు, అతను బెదిరించేసి మళ్ళీ అక్కడ ప్రభుత్వాన్ని మొదలుపెట్టారు. 60 సంవత్సరాల నితీష్ను లాక్కున్నారు. 60% ఉన్నటువంటి రిజర్వేషన్ ని అంటే మీకు బీసీ నాయకత్వం ఉన్న దగ్గర మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది. గమనించండి, మనల్ని ఒక రకమైనటువంటి భావోద్వేగాల్లో పెట్టి వాళ్ళు పబ్బం గడుపుతాం. మనం ఎక్కడో ఉన్న కాశ్మీర్ గురించి ఆలోచిస్తాం, అయోధ్యలో గుడి గురించి ఆలోచిస్తాం, మన పక్కన ఉన్న తమిళనాడుని గమనిస్తాం. తమిళనాడులో కనుక తీసుకుంటే ఇప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పరిపాలన, అక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్లు, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని కనుక గమనిస్తే వాళ్ళ యొక్క చిత్తశుద్ధి, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం చిత్తశుద్ధి మనకు కనిపిస్తూ ఉంటాం. ఏదేమైనప్పటికీ ఈ యొక్క బీసీలకి రాజ్యాధికారం కానీ ఆర్థికంగా వెసులుబాటు కానీ కావాలంటే ఖచ్చితంగా సమగ్ర జనగణన కులగణన జరిగేసి దాని ప్రకారమే కనుక చట్టసభలో కనుక రిజర్వేషన్ కల్పించినట్లయితే ఈ వెనుకబాటు గురైనటువంటి వర్గాలన్నీ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తాయన్నది మన నాగరాజు గారి యొక్క ఆలోచన విధానం. ఖచ్చితంగా దీని మీద విస్తృతంగా చర్చలు జరగాలి, ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క డిబేట్ చెప్పండి. ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే మన బీసీ యువతకు కానీ కింద వర్గాల వాళ్ళకి కానీ మొత్తం నేను ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హీరోలు కానీ, సినిమా హీరోలు కానీ ఎవరైనా సరే గత 70 సంవత్సరాలుగా వీళ్ళే మిమ్మల్ని పరిపాలించింది, వీళ్ళే మిమ్మల్ని చూసింది, మీలో అభివృద్ధి ఏం లేదు. వాళ్ళని ఆరాధించింది, వాళ్ళని అభిమానించింది, ఇక చాలు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీకోసం పోరాడినటువంటి స్వర్గీయ ములాయం సింగ్ యాదవ్ గారి గురించి, లాలు గారి గురించి, శరత్ యాదవ్ గారి గురించి, మాన్యశ్రీ కాంశీరామ్ గారి గురించి, మనకి ఈరోజు రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి గురించి, మండల గారి గురించి మీరు తెలుసుకోండి. మీరు హీరోలుగా వాళ్ళని చూడండి, వాళ్ళని రోల్ మోడల్ గా తీసుకొని ములాయం సింగ్ గారిని కానివ్వండి, లాలు గారిని కానివ్వండి, కాంశీరామ్ గారిని కానివ్వండి, మీరు రోల్ మోడల్ గా తీసుకొని వాళ్ళని చూస్తూ కనుక మీరు పెరిగి వాళ్ళ స్పందాలో కనుక మీరు వెళ్ళినట్టయితే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మనకి రాజ్యాధికారం సాధిస్తాము, అభివృద్ధి సాధిస్తాం తప్ప ఈ సినిమా హీరోలతో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులతో మనం పోతే మనకు వచ్చేటటువంటి ఉపయోగం ఏమీ లేదు. దయచేసి యువతరమైనా సరే ఇక నుంచి
ఇప్పటి నుంచి అయినా సరే మన నిజమైన హీరోలు ఎవరు, అవును మన కోసం పోరాడినటువంటి వాళ్ళు ఎవరు, అవును. ఈ రిజర్వేషన్స్ కోసం పోరాడినటువంటి వాళ్ళు ఎవరు, అవును. మన అభివృద్ధి కోసం పరితపించినటువంటి వాళ్ళు ఎవరు, అవును. వీళ్ళ గురించి తెలుసుకోవాలని కోరుకుంటూ నమస్కారం. నమస్కారం.